హిందూపురం ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఈ ఆర్కే రెహమాన్ గారు ధరంపూర్ 6 వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ 2009లో నేను ఇండిపెండెంట్గా వేసిన 2 ఓట్లతో ఓడిపోయినా. తిరిగా 2014కి మెజారిటీతో గెలిచిన 786 ఓట్లతో గెలిచిన. 14కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ మెజారిటీతో గెలిచి వార్డులో అభివృద్ధి చేసిన లైట్లు నీళ్లు కాలువలు క్లీన్ చేయించేది అందరికీ తెలుసు. హిందూ ధర్మపురంలో ఎవరు వచ్చినా ఈసారికొచ్చో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా ఈసారి తెలుస్తుంది. అన్ని పనులు చేసినావు. ₹1 కూడా లంచాలు తీసుకోకుండా పనిచేసే వ్యక్తి రహీమాన్ మంచి పేరు ఉంది హిందూపురంలో. ధర్మపురం అంటే ఆడవాళ్ళు ఎవరితో విచారించుకోండి. నేనంటే అందరికీ ఇష్టమే, ఎవరికేమి ఇష్టం లేదు. కానీ కోమటోళ్ళు ఏమంటారంటే కోమటోళ్ళు బాపులలో రహీమాన్ నువ్వు ఉంటే మేము ఓట్లేస్తాం, ఏలో ఉంటే ఓట్లేస్తాం. ఇప్పుడు కూడా ఆ పేరు ఉంది. కానీ జనాలు తెలుసు హిందూపురంలో చాలామంది తెలుసు నేను ఇంత కష్టపడినాను. కానీ ఇప్పుడు నేను 2019కి నేను నామినేషన్ వేయలే, నేను నిలబడలే. ఎవరు ఆయన నిలబడింది తిరిగి ఇక్కడ టీడీపీ వచ్చింది, టీడీపీ గెలిచింది. నేను నామినేషన్ వేయలే, గెలలేదు. దానివల్ల ఇప్పుడు ఏమి చేస్తానంటే హిందూపురంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లు వచ్చినాయి. ఏమి 2 ఎంపీ 1 ఎమ్మెల్యే. దానికి ఎవరు కూడా నన్ను పట్టించుకోకుండా నా ఇంటికి వచ్చి నన్ను ఉద్ధరించి అది చెప్పి నాకు కండువా వేసి వెళ్ళిపోయినారు. వెళ్ళకుంటే నేను పార్టీలు మార్చానని నా ప్రాణం ఉండేదంతా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారాలని హిందూ ప్రజలకంతా తెలుసు. కానీ అట్లే నేను కొనసాగుతా. నన్ను చేసిన అన్యాయము ఇక్కడ ఉండే ఓడిపోయిన పాప 2019లో పాపకి వెళ్ళలేదు. గెలుకున్న పాపకి తీసుకొని వచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఏం లేదు, ఊళ్ళు వాళ్ళు చెప్పుకోండి. రెడ్లో మా రెడ్లు ఏం చెప్తారంటే నీ పని నువ్వు చేసుకో, ఆయన పని ఆమె చేసుకోండి, నీకు ఎలా అని నాకు దండిస్తారు. ఏమి ప్రజెంట్ కౌన్సిలర్కి దండిస్తారే, ఏమి లేకుండా ఎట్లా ఇస్తారు ఇన్ఛార్జ్ చెప్పండి. నేనేమి చచ్చిపోయినాను ఏమన్నా? నేను బతుకున్నాను కదా, ఎంతో నేను కష్టపడినాను. 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టి జెండా చూపించి ఊరంతా మంచి పేరు చేసుకొని ఎవరంటే నాకు ఎంత మర్యాద ఇస్తారు. పోలీసులు అంటారు ఏమరా నీకు ఇంత కర్మ, నువ్వు సొమ్ములు పట్టి పార్టీ పెట్టాలని అనుకోండి. లేదు సార్, నేనంటే జగన్ అంటే చాలా ఇష్టం, నేను జగన్ పార్టీ అంటే చాలా ఇష్టం, నేను జగన్లో ఉంటాను, నేను వైఎస్ రాజశేఖర్ శిష్యుడు, నేను రెడ్లు అంటే ప్రాణం అని నేను అట్లే కొనసాగి 2014 నుంచి ఇప్పుడు కూడా ఇట్లే ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పనిలో ఉన్నా. నాకు ఎంత అవమానం చేస్తాను ఒక లేడీస్ ధర్మపురంలో. ఈరోజు మా ధర్మపురంకి వచ్చిందే అన్ని సందులు తిరగలేమ్మా, కొన్ని సందులు తిరిగి కొన్ని సందులు తిరగలే. కానీ మా ఇంటికి అంతమంది వచ్చినారు, 15 మంది వచ్చారు. 15 మందికి ఎవరు మా ఇంటికి వచ్చి ఓటు అడగకపోయినా మా ఇంటికి ఒకటి మన జగన్ బొమ్మ వేయలే, అన్నీ చేసింది. ఇట్లా అవన్నీ చేస్తుంది ఆ పాప. ఆ పాపకి మీరు నమ్మినారు. ఇంకోటి ఏమంటే 2014లో మన ఎక్బాల్కి ఇక్కడ నామినేషన్ చేసినప్పుడు ఆ పాప పోయి ఎంజిఎం స్కూల్ 3 బూతులకి పోయింటే